అవును, చరిత్ర కూడా బైబిల్లో ఉంది. బైబిల్ గ్రంథం చాలా మంది వ్యాపారవేత్తలకు కూడా ఆలోచన నేర్పిస్తుంది. ఒకసారి ఒక బిజినెస్ మ్యాన్ ఏ బిజినెస్ పెట్టినా ఫెయిల్ అయిపోతున్నాడంట. వాళ్ళ భార్య చెప్పింది, కొన్నాళ్ళు అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుందాం, దేవుడు ఏదో ఆలోచన ఇస్తాడు అని. ఆవిడ మాట విని ఇతను అలాగే ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతుంటే నిర్గమాకాండం దగ్గరకు వచ్చి ఆగిపోయాడంట. మోషే తల్లి జమ్ము పెట్టకు జమ్ము రాసి నీళ్లు లోపలికి రాకుండా ఆ కీలు మొత్తం పూసి బిడ్డను అందులో పెట్టిన సందర్భం దగ్గర ఆగిపోయాడు. ఎందుకు ఆగాడో తెలుసా? ఇతడు మంచిగా చదువుకున్నవాడు, సైన్స్ బాగా తెలిసినవాడు, ఆర్కియలాజికల్గా ఎంతో స్థిరమైన బుద్ధి గలవాడు. ఏ బిజినెస్ చేసినా ఫెయిల్ అయిపోతుంటే ఇతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచన వచ్చింది, అరే ఏ భూమిలో కీలు ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆయిల్ ఉంటుంది కదా. వెంటనే ఆ దేశంలో ఉన్న ప్రభుత్వంతో మాట్లాడి నేను అక్కడ కంపెనీ పెడతాను అని కంపెనీ పెట్టి ఆయిల్ బావులు తవ్వి అతడు కోటీశ్వరుడు అయిపోయాడు. అతని జీవితానికి, అతని బ్రతుక్కి ఆలోచన ఎక్కడి నుంచి దొరికింది? ఎందరో శాస్త్రజ్ఞులు బైబిల్ చదివి ఎన్నో కనుగొన్నారు.